హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతస్ ఫ్యూజన్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ హలీం అనగానే అది చాలా పెద్ద ప్రాసెస్, మన వల్ల కాదు, ఎక్స్పర్ట్స్ చేయగలరు అనుకుంటారు. కాకపోతే ఐ బెట్ ఈ వీడియో సరిగ్గా ఫాలో అవుతే ఎవరైనా ఈజీగానే ఇంట్లోనే చేయగలుగుతారు. మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో త్వరగా చూసేద్దామా? హలీంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 250 గ్రామ్స్ మటన్. నేను ఇక్కడ 250 గ్రామ్స్ మటన్కి సరిపడే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. మీ క్వాంటిటీ ప్రకారం ఎక్కువ తక్కువ చేసుకోండి. 1 స్పూన్ పెసరపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 1.5 స్పూన్ దొడ్డు రవ్వ, 1 స్పూన్ బాస్మతి రైస్, 1 స్పూన్ శనగపప్పు, 1/2 కప్ మింట్ లీవ్స్, పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ గరం మసాలా, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్, 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, 1/2 కప్ గీ. మరి ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామా? ముందుగా మటన్ అంతా నీట్గా వాష్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో మటన్ వేసి అది ఉడికేటట్టు వాటర్ పోసి అందులో 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, గ్రీన్ చిల్లీస్, కొద్దిగా ఆయిల్ ఇవన్నీ పోసి ఇవి కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక విజిల్ పెడదాం. నాకు ఒక 10 to 15 విజిల్స్ అయ్యాయండి. ఇది చాలా స్మూత్ టెక్స్చర్ లాగా రావాలి, అప్పటి వరకు విజిల్స్ పెట్టాలి. ఈ లోపల మరొక కుక్కర్లో శనగపప్పు, బాస్మతి రైస్, దొడ్డు రవ్వ, మినప్పప్పు, పెసరపప్పు ఇవన్నీ మంచిగా నీట్గా వాష్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి ఇది ఒక 5 విజిల్స్ పెడతాం. ఇది ఇలా ఫైన్ పేస్ట్లా అవ్వాలండి, మొత్తం మెత్తగా ఉడికిపోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాం. ఈ లోపల మన మటన్ బాగా ఉడికిపోయిందండి, చూసారా? చేయితో ఇలా అంటే నాకు స్మూత్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా స్మూత్గా వచ్చేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదంతా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలండి. ఇది మొత్తం మనము బయట హలీం కొంటే ఎలా టెక్స్చర్ వస్తుంది అలా వచ్చేంత వరకు ఇది ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉడకడమే పెద్ద ప్రొసీజర్, ఇది కలుపుతూనే ఉండాలి సిమ్లో. సో ఇదంతా స్మాష్ చేసుకోవాలి నీట్గా. స్మాష్ చేసుకున్నాక ఇందులో మనము రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు సిమ్లో మంచిగా ఉడకనిచ్చుకుంటాం. మధ్య మధ్యలో స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఈ ప్రొసీజర్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మన మింట్ లీవ్స్ వేసుకొని ఘీ పోసుకొని ఇవన్నీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సాల్ట్ వేస్తున్నాను. ఈ స్టేజ్కి వచ్చాక కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా గీ వేసుకొని మరి ఇంకొంచెం సేపు ఇలా కలుపుతూ ఉన్నాను. చూడండి, ఫస్ట్ నుంచి మీరు గమనిస్తే ఇది దగ్గరికి అయ్యి కొంచెం థిక్గా వస్తుంది. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో గీ యాడ్ చేసుకుంటూ ఇలా థిక్ పేస్ట్ అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇదంతా సిమ్లోనే చేస్తున్నానండి, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, గిన్నెకంతా అంటుకుంటుంది. అందుకే పక్క నుండి ఇది కలుపుతూనే ఉండాలి. ఇది ఒకటే కొంచెం లెంతీ ప్రొసీజర్ అండి, లేకపోతే మిగతాదంతా చాలా ఈజీ. ఫైనల్గా ఇలా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని
నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.